హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ ఎడిట్స్. సో ముందుగా అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు అయితే డెమో అయితే చూసిరండి. వీడియో అయితే చూసారు కదా. వీడియో ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. సో ముందు అయితే ఇలాంటి వీడియో చేసుకోవాలంటే జస్ట్ 5 మినిట్స్లో అయితే వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. ఏం లేదు, మీ ఇమేజెస్ని జస్ట్ రీప్లేస్మెంట్ అయితే చేసేయచ్చు. సో అది ఎలాగోనో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. దీనికోసం అయితే మీరు ముందు అయితే ఏం చేయాలంటే, ముందు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని, యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద ఫుల్ ప్రాజెక్ట్ లింక్ బై ఎడిట్స్ అని అయితే ఉంటుంది. సో అది ఇంపోర్ట్ చేసుకోండి ఈ యాప్లోకి. అది ఇంపోర్ట్ చేసుకున్నాక ముందర ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది యాప్ది. అలా ఇంటర్ఫేస్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇలా ప్రీసెట్ లింక్ అయితే ఓపెన్ చేస్తాం కదా, ఫుల్ ప్రాజెక్ట్ బై రాజేష్ ఎడిట్స్ అని ఉంటుంది. సో అదొకసారి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఈ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ సింబల్ కనిపిస్తుంది. ఈ స్టార్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఈవిడ ఇమేజ్ అయితే పెట్టుకుంటున్నాను. సో చూడండి, ప్లస్ సింబల్ అయిపోయాయి. ఇలా ఇలా మీరు ప్రతి ఒక్క ఇమేజ్కి అయితే పైన ఉన్న ఇమేజ్కి ఒక్కటి అయితే పెట్టుకోండి. ఇలా కలర్ మీద ఒత్తి అండ్ స్టార్ సింబల్ మీద ఒత్తి మళ్ళీ నీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అయితే మనకైతే వెళ్ళిపోతుంది. అండ్ ఎఫెక్ట్స్లోకి అంటారా, ఇక్కడ చూడండి ఇవన్నీ ఇలా పెట్టేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ అండి, జస్ట్ 5 మినిట్స్లో అయితే మీకు అయితే ఎడిటింగ్ అయితే అయిపోతుంది. ఎటువంటి ఏమీ అవసరం లేదు, మీరు జస్ట్ మీ ఇమేజెస్ని అలా రీప్లేస్మెంట్ అయితే చేస్తే అయిపోయాయి. సో మనం ఇంత త్వరగా అయితే ఎడిటింగ్ అయితే నేర్చుకోవాలని మీరు కూడా ఆశతో ఉంటారు కాబట్టి, సో ఇలాంటి వాళ్ళకి ఇలా జస్ట్ మీ ఇమేజెస్ యాడ్ చేయండి అంతే. నీకు ఎటువంటి ఏ పని కూడా పెట్టండి మీకు. ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేసుకుంటా మీరు లాస్ట్ వరకు అయితే మంచిగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటా మీరైతే ఇమేజెస్ అయితే, ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ సైడ్కి పోయింది కదా, ఈ ఇమేజ్ని జస్ట్ ఇలా తీసుకుంటే దీన్ని అడ్జస్ట్ అంటారు. సో ఇలా చేసుకొని మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇలా లాస్ట్ వరకు అన్ని ఇమేజెస్ని అయితే రీప్లేస్మెంట్ చేయండి అంతే. మీరు ఎఫెక్ట్ కానీ అండ్ నేమ్కి కానీ ఎటువంటి ఎఫెక్ట్లు కానీ యాడ్ చేయాల్సిన, ఓన్లీ మీ ఇమేజెస్ని మాత్రం యాడ్ చేసుకునే రీప్లేస్మెంట్లో. కాబట్టి మొత్తం అయితే నీట్ అయితే చూసారు కదా. కాకపోతే ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని అయితే రీప్లేస్మెంట్ అయితే చేసుకోండి. అంటే రీప్లేస్మెంట్ వచ్చేసింది అంటే బ్యాక్ వచ్చేసి మళ్ళీ చూసుకోండి, రివైండ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో అంటే ఎలాంటి పని ఉండదు. ఎందుకంటే రేపు ఫోటోలు మార్చుకోవడం కాబట్టి ఇక ప్రతి ఒక్కరికి అయితే అర్థమవుతుంది. సో అర్థం కాని వాళ్ళ కోసం కొంచెం మళ్ళీ రివర్స్ చేసుకొని చూసుకోండి వీడియో. ఈ వీడియో కూడా లెంత్ అవుతుంది అండ్ ల్యాగ్ అవుతుంది కూడా, కాబట్టి మనం ఇంతటితో ఆపేసుకుందాం. సో ఈ రీప్లేస్మెంట్ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు మనం పట్టే ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇలాంటి రీప్లేస్మెంట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇదైతే చూడండి, ఖచ్చితంగా అయితే ఇలాగే అయితే ఉంటుంది. ప్రతి ఒక్క వీడియో అయితే మనది ఓన్లీ ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి అంతే. ఎటువంటి ఎఫెక్ట్లు కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. అన్నీ ఆల్ సెటప్ నేనే పెట్టి కింద ఫుల్ ప్రాజెక్ట్ బై లింక్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోగానే మీకైతే ఆటోమేటిక్ అయితే వస్తుంది. కాబట్టి ఇది గైస్ ఇయాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.